ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి తప్పు కాదు, కానీ ఆంగ్ల సంస్కృతులు మాత్రం నేర్చుకోవద్దని హితవు పలికారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పరభాష వ్యామోహంలో మాతృభాష సంస్కృతిని మర్చిపోవద్దని వెంకయ్యనాయుడు చెప్పారు. మాతృభాషలో ప్రాథమిక విద్య, పరిపాలన ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలని కోరారు. కుల మతాల పేరుతో కొన్ని రాజకీయ శక్తులు మనుషుల మధ్య ద్వేషాలు రెచ్చపెంచి ప్రయత్నాలు చేస్తున్నాయని, వెంకయ్య వివిధ వ్యాపారం కూడదని తెలిపారు. పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యా సంస్థలు సహకరించాలన్నారు. సమాజంతో సంబంధం లేకుండా కేవలం 4 గోడల మధ్య విద్యను నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. ఆత్మహత్య చేస్తుంది నా ప్రగాఢమైన అభిప్రాయం. ప్రధానమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, క్లాస్ రూమ్ వరకే కాదు, సగం టైం క్లాస్ రూమ్ లో, సగం టైం ప్లే గ్రౌండ్ లో, సగం టైం జనంతో గడపాలి. అప్పుడే నిజమైన విద్యను అభ్యసించగలం. ఎంత సమాజంతో సంబంధం లేకుండా ఏసీ రూమ్ లో కూర్చొని మనం చెప్పేది మాత్రం విని రాసుకొని పాస్ అయ్యామనుకుంటే ఆ విద్య ఉపయోగవంతమైంది కాదు. అందుకని మీ పర్సనాలిటీ డెవలప్ కావాలంటే యు మస్ట్ స్పెండ్ టైం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో యంగ్స్టర్స్ అందరూ ఉత్సాహంగా ఉండాలా, ఉత్తేజంగా ఉండాలా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. పత్రిక తిరగవేస్తే రోజు బాధ, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది కారణం అంటే డిప్రెషన్. దేనికి డిప్రెషన్ కారణం ఏమిటి అంటే వాళ్ళు సమాజంతో కలిసి